చంద్రబాబు నాయుడు గారికి అంకితం. ఎందుకంటే ఆయన ఏ రోజైతే అసెంబ్లీలో ఆ రోజు ఈ అసెంబ్లీలో రేపు గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రి గారు స్థానానికి వస్తాను తప్ప అంతవరకు ఈ అసెంబ్లీలోకి అడుగు పెట్టని ఆ రోజు ఏ రోజైతే వచ్చాడో, ఏ రోజైతే 53 రోజులు అనవసరంగా ఆయన్ని జైల్లో పెట్టారో ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఏంది అరాచకం, ఏంది అన్యాయం అని ప్రశ్నిస్తే కూడా వాళ్ళందరినీ కూడా లోపల జైల్లో పెట్టడం, రకరకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకులను కూడా అందరినీ కూడా అందరిపైన కేసు పెట్టడం, హింసించడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజలు దిమ్మ తిరిగేదంటూ ఈరోజు తీర్పియడం జరిగింది. 160 పైకీలక స్థానాలు తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమికి ఇవ్వడం జరిగిందంటే ఇది మామూలు విజయం కాదు. ఈ విజయాన్ని కూడా ఎలా అభివర్ణించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ విజయం వచ్చింది. ఇది కూడా ఇంకా కూడా పులివెందులు ఓడిపోయింటే కూడా అందరూ కూడా హర్షించేవాళ్ళు. అది కొద్దిలో మిస్ అయిందనే అభిప్రాయం అందరిలో కూడా కలుగుతుంది. ఆ పులివెందులకి పోయింటే ఈ రోజు రాష్ట్రానికి పట్టిన పూర్తి శని అంతా దిగిపోయే పరిస్థితిలో ఉండేవాళ్ళం. కాకపోతే ఎంతో కొంతలో బయటపడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మన ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో 14 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షమైన బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద నా విశ్వాసం, నమ్మకం ప్రజలకి అవన్నీ కూడా ఎలా పోవాలో ఎలా చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ విధంగా ముందుకెళ్తారని అందరూ కూడా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో మనం ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నాం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు విలువ కూడా ఎన్డీఏ కూటమి వాళ్ళకి కానీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.